మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి. సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. కవలలు పుడతారు కదా. అవును. కవలల్లో ఒకే సమయంలో పుడతారు కదా. వాళ్ళకి ఒకే జాతకం, ఒకే నక్షత్రం, ఒకే గ్రహాల ప్రభావం ఉంటుందా? మళ్ళీ వేరు వేరుగా ఉంటుందా? ఒకేలా ఉంటుందండి. ఆ! ఒకేలా ఉన్నా కూడా ఎవరి కర్మ ఫలితం వాళ్ళది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి కవలలు పుట్టారు. కవలల్లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న? చెప్పండి. హ్మ్. మీరు చెప్పండి. ఎవరు ఇక పెద్ద? అదే అర నిమిషం, ఒక నిమిషం తేడాతో పుడతారేమో గదా! పెద్ద, చిన్న అంటే ఇక్కడ ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు. అచ్చా! చిన్నవాళ్ళు. అదేంటి? అదే మరి. ఆ! ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు. వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ట్విన్స్‌లో ఫస్ట్ ఫార్మ్ అయ్యే బేబీ సెకండ్ వస్తుంది. అచ్చా! మరి ఇవన్నీ కూడా శాస్త్రంలో ఎప్పుడో రాసిపెట్టి ఉన్నారు కదా. ఓహో! యుక్త జనన శాంతి. కవల పిల్లలు పుట్టినప్పుడు శాంతి చేసేటువంటి క్రమంలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న ఈజీగా చెప్పేసేవారు. ఓకే. అది. అట్లాగే గురుగారు. వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళకి అవునా? ఓకే. ఓకే. అట్లాగే స్త్రీ శాపం అంటారు. హ్మ్. పితృదోషం అంటారు. అవును. దేవతా శాపాలంటారు. అవును. దేవతా శాపాలంటారు. ఏంటి ఇవన్నీ? ఉంటాయి. ఆ! అవన్నీ జాతకంలో ఉంటాయి. ఆ! అంటే జాతకంలో యోగాలు, అవయోగాలు అన్నది మొదలుపెడితే మనం మాట్లాడుకోవడం, ఓహో! ఒక్కొక్క యోగం గురించి చెప్పడానికి ఎంత టైం పడుతుందో. హ్మ్. లగ్నే సే యది కేంద్ర కోణ సహితే మిత్రాలయే స్వోచ్చభే జాతక్ కీర్తియుతో జకర్కి మృగకీట స్వస్థభే లగ్నగే జీవేశ్చేద్యది సంస్థితస్య కురుతే ఆరామ సంస్థాపనం దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమి తలై అన్నాడు. ఎంత శ్లోకం చెప్పుకుంటూ వచ్చాడు. ఆ! లగ్నాధిపతి గురుడు గురించి చెప్పినటువంటి శ్లోకం. వాళ్ళు కొంతమంది పుడతారు. దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమి తరిగిపోనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. దేవాలయాలు కడతారు, చెరువులు దవ్విస్తారు, అన్నార్తుల యొక్క ఆర్తనాదాలు వాళ్ళు పట్టించుకొని వాళ్ళకి దాహం తీరుస్తారు, భోజనం పెడతారు. ఇవన్నీ కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. చేయలేరు. వాళ్ళు యోగ జాతకులు. ఓహో! తను స్థానాధిపక్కేంద్రే లాభే కొనగతే యది త్యాగవాన్ ధనవాన్ భోగి నృపపూజ్యో ప్రకాశక. ఒకడు రాజుతో సమానమైనటువంటి భోగాలను అనుభవిస్తాడు. ఎందుకు? శ్లోకంలో చెప్పాడు. హ్మ్. అలాగే తను సౌఖ్యం విహీనస్య తత్రజాతో న సంశయ. ఒక్కొక్కడికి ఉండదు. వాడు ఎంతసేపు ఎంత డబ్బు ఖర్చు వాడు సంపాదించినా వాడి కోసం ఒక బనీను కొనుక్కోడు, ఓ చొక్కా కొనుక్కోడు, కుటుంబ సభ్యులకో బయట వాళ్ళకో లేదు. ఒక ₹1,00,00,000 సంపాదిస్తాడు, సాయంత్రానికి ₹1,00,00,000 దేంట్లోనూ పెడతాడు, పోతాయి. పోతాయి. మళ్ళీ ఈ సంవత్సరం పాటు కష్టపడి ₹1,00,00,000 సంపాదిస్తాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పోతాయి. అంతే. ఓకే. వాడు రుణం. ఒకడు ఉంటాడు, వాడి జీవితం అంతా కూడా ₹1,00,000 సంపాదిస్తాడు, 90,000 ఈఎంఐలకు కడతాడు. అవును. వాడికి అప్పులు తీరవు, ఎంతకాలమైనా తీరవు. అవును. ఎందుకు తీరుతాయి? వాడి జాతకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. ఓకే. రుణాలు తీరాలి, ఈ రెమెడీ చేస్తే ఎందుకు తీరుతాయి? వాడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. వాడు ఇంత రుణపడిపోయి ఉన్నాడు. వాడు ఉండే ఇంటికి ఇంత డబ్బు కట్టాలి, పిల్లల కోసం ఇంత ఖర్చు పెట్టాలి, భార్య కోసం ఇంత ఖర్చు పెట్టాలి, వీళ్ళందరి కోసం ఇలా ఖర్చు పెట్టాలి. వీడికి తినే యోగం ఉండదు, అవును. ఒకడికి అలా ఉండదు. తల్లిదండ్రులు సంపాదించి పెడతారు, వీడి తర్వాత తరాలు కూడా తినగలిగేటువంటి శక్తి ఉంటుంది. ఏ పని చేయరు వాళ్ళు. హ్మ్. అలా పొద్దున్నే చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని బయటకు వస్తారు, కాసేపు తిరుగుతారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం బయటకు వస్తారు, వెళ్ళిపోతారు. హ్మ్. మరి వాడికో యోగం. ఈ యోగాలు అవయోగాలు అనేటువంటివి మనం చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో శకట యోగం అనేటువంటి యోగం, అది అవయోగమే. ఓకే. ఇలా అనేక రకాల యోగాలు, చతుస్సాగర యోగం, గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, బుధాదిత్య యోగం, పంచమహాపురుష యోగాలు, ఇవన్నీ మంచి యోగాలు. ఈ శకట యోగము లేకపోతే ఇంకో యోగాలు, ఇవన్నీ కూడా కొంత అలక్ష్మి సంబంధమైనటువంటి యోగాలు. అవన్నీ జాతకాల్లో ఉంటాయి. ఇంకోటి గురుగారు, నేను మా ఫ్రెండ్‌ని చూశాను. వాళ్ళ ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు పుడితే ముగ్గురు చనిపోయారు. అంటే ఒక్కొక్క 10 ఏళ్ళు అట్లా తేడాతో ముగ్గురు చనిపోయారు. ఆ ఇంట్లో కంప్లీట్‌గా ఇప్పుడు కొడుకులే లేకుండా అయిపోయారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? వరుసగా ఒకే అది ఇంట్లో. కరెక్టే మీరు అన్నది. కొంత అనుభవం మీద వస్తుందని నాకు ఓకే. తెలిసిన ఒక ఆయన ఒక విషయం చెప్పాడు. ఓ ఫ్యామిలీకి పుట్టక ఒక మగ సంతతి కలిగితే అతను ఒక నక్షత్రంలో పుట్టి వెంటనే బిడ్డ చచ్చిపోయింది. ఓకే. వెంటనే ఎవరైతే ఈ బిడ్డను తీసుకువెళ్ళి ఖననం చేశారో ఆ కుటుంబంలో సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున చచ్చిపోతున్నారు. పట్టుకెళ్ళిన వాడు ఫస్ట్ పోయాడు, తర్వాత పెద్దవాడు తర్వాత పోయాడు, తర్వాత ఇంకొకటి తర్వాత పోయాడు. బుర్ర పిచ్చెక్కిపోతుంది.
ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏంటిది? చాలా రీసెర్చ్ చేశారు. ఈయన దగ్గరికి వచ్చారు. ఈ పెద్ద మనిషి దగ్గరికి. అప్పుడు ఈయన కూడా అబ్బే అదేం లేదురా ఏదో జరుగుతుంది. కాదు వరుసగా పోతున్నారు. దీనికి ఏదో రీజన్ ఉంది. ఈయన అడగడం, ఈయనేమో లేదనడం. అప్పుడు నేను ఇందాక చెప్పానే మీకు ఓ పుస్తకం అని. ఆయన ఇది తీసుకొచ్చి దాంట్లో శాంతి కమలాకరం అన్నానే అందులో ఉంది ఇది. ఎవరైతే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువు మరణించిన వెంటనే వాళ్ళ యొక్క ఇది చేస్తారో, ఇప్పుడు తండ్రి తరఫు వాళ్ళు చేస్తే తండ్రి తరఫు వాళ్ళు పోతారు, తల్లి తరఫు వాళ్ళు తీసుకెళ్లి ఖననం చేస్తే తల్లి తరఫు వాళ్ళు పోతారు అని అందులో రాసి పెట్టింది. దీన్ని దాటించడానికి, దీన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలన్నది అందులో రాసింది. అది చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో మరణాలు ఆగిపోయాయి. దీనికి లింక్ ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా మరణించినటువంటి తిదివార నక్షత్ర యోగకరణాలు, త్రిశ్రోష్టకాలని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పంచాంగం చూడడం తెలిస్తే త్రిశ్రోష్టకాలు అని దాంట్లో రాస్తాడు. ఆ రోజు ఏది జరిగినా మళ్ళా 3 సార్లు జరుగుతుంది. ఒక్కటే రోజులో 3 సార్లు జరుగుతుంది. ఆ రోజు మీరు కారు కొన్నారు, 3 సార్లు కొంటారు, 3 కార్లు కొంటారు. 1,00,000 పోయింది, 3 లక్షలు పోతుంది. ఆ రోజు ఏదైనా జరగరాంది జరిగింది, మళ్ళా అది రిపీట్ అవుతుంది 3 సార్లు. వాటిని త్రిశ్రోష్టకాలు అంటారు. ఇవన్నీ తెలియదు చాలా మందికి అస్సలు. మరి దానికి రీజన్ ఏమైనా ఉండొచ్చు. అట్లాగే డైవోర్స్ గురించి ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి కదా, దానికి ఏమన్నా విశేషం ఉందా? లేదండి, ఇందులో ఇందాక చెప్పుకున్నట్టు పొంతన కుదరనటువంటి జాతకాలు పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎక్కువ విడిపోతున్నారు. రెండోది ఇందాక మీకు చెప్పాను, హస్తవాసి బాగుంటే ఎవరు చేసినా పెళ్లి అది ముహూర్తంతో సమానం. ఓ డాక్టర్ ఉంటాడు, వాడి పేషెంట్ ఎంత వరస్ట్ పొజిషన్లో ఉన్నా వాడు చేస్తే బతుకుతాడు. అలాంటివి ఉన్నాయి కేసులు. అలాగే ఇది కూడాను, పెళ్లి చేసిన వాడి హస్తవాసి బాగుంటే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే సంతానం కలగట్లేదు, సంతతి వీళ్ళు కావాలని వద్దనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు జాతకాలు పొసగట్లేదు, సరిగా లేవు, ఇంకొకళ్ళు పుట్టారు అనుకోండి, 3వ వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయో అబ్బాయి జాతకంలో తండ్రి తల్లి స్థానాలు బాగుంటే కలిసి ఉంటారు. వీళ్ళ అవకాశం ఇట్లా పెళ్ళై 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా సంతానం కలగట్లేదు. మరి అలా ఉంటే వాళ్ళు ఏం కలిసి ఉంటారు? విడిపోయే వాళ్ళలో 70-80% పిల్లలు పుట్టకుండా విడిపోయే వాళ్ళే ఎక్కువ. నేను అదే చెప్తాను, అమ్మ మీకు గొడవలు ఉన్నాయి కదా, ఓ పని చేయండి, ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదు, స్లోగా సద్దుమడిగిన తర్వాత సంతానం కలగడానికి ప్రయత్నం చేయండి. సంతతి కలిగితే నిలబడుతుంది బంధం. అలా కలిగిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అట్లాగే గురుగారు ఇంకో చిన్న డౌట్, బెడ్రూమ్ లో దేవతల విగ్రహాలు పెట్టుకోవచ్చా? మంచి ప్రశ్న. పెట్టుకోవచ్చండి. అయ్యో, అయితే ఏ గోడకి పెట్టుకోవాలి అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి పొద్దున్నే లేవగానే అద్దం చూడకూడదు. కాబట్టి మనం ఉదాహరణకి కొంతమంది దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటారు, ఉత్తరాన్ని లేస్తూ చూస్తారు, తూర్పు పడమరలుగా తలకే పెట్టుకుంటారు. వాళ్ళు తూర్పును కానీ పడమరను కానీ చూస్తారు. వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో ఆ దిక్కుకు ఆపోజిట్గా అద్దం ఉండకూడదు, దేవుడు పటాలు ఉండకూడదు, అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేవగానే దేవుడిని చూసుకునే ఇది ఉన్న వాళ్ళు దేవుడి పటం పెట్టుకోవచ్చు.